హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ మోహన్ని. ఈరోజు మా ఇంట్లో మిక్సీ రిపేర్ వచ్చింది. అది ఎలా రెక్టిఫై చేయాలో మనం చూద్దాం రండి. మిక్సీలో కంప్లైంట్ ఏంటంటే తిరుగుతూ మధ్యలో ఆగిపోతుంది. సో దీన్ని మనం చూద్దాం ఏమైందో. అదేవిధంగా మన మిక్సీని ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మనం మిక్సీ రివర్స్ చేస్తే కింద భాగంలో స్క్రూస్ ఉంటుంది. మన ఇంట్లో టెస్టర్ ఉన్నా, స్క్రూ డ్రైవర్ ఉన్నా, ఏమున్నా సరే మనం దాన్ని ఆ స్క్రూస్ని తొలగించినట్లయితే ఈ విధంగా మన కింద ఉన్న భాగం సపరేట్ అవుతుంది, వేరుగా అవుతుంది. మీరు చూశారు, ఇక్కడ 5 స్క్రూస్ ఉన్నాయి. 5 స్క్రూలు కూడా ఓపెన్ చేసి ఇక్కడ ఇంకొక స్క్రూ ఉంది. 6 స్క్రూస్ ఉన్నాయి. ఈ విధంగా మనం మూత ఓపెన్ చేసినట్లయితే మీరు చూస్తున్నారు, ఇది ట్రిప్ స్విచ్. లోడ్ ఓవర్ అయితే ఈ స్విచ్ ట్రిప్ అయిపోతుంది. దీని బ్యాక్ సైడ్ నాబ్ ఉంటుంది. ఇది ఓవర్లోడ్ స్విచ్ అంటాం దీన్ని మనం తొలగిద్దాం. ఈ విధంగా మనం తొలగించుకొని అప్పుడు మనం మిక్సీ కంప్లైంట్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కరెంట్ వైరు, ఒకటి స్విచ్ కంట్రోల్కి వెళ్ళింది వైరు. ఇది న్యూట్రల్ వైరు దీంట్లో కట్ చేసి ఉంది. ఇది మిక్సీ తాలూకా మోటారు. ఇదే మిక్సీ తాలూకా మోటారు. ఇప్పుడు మనం ఇది ఎందుకు ఆగిపోతుంది అనేది చూడాలి. ఓవర్లోడ్ స్విచ్ ఒకవేళ కంప్లైంట్ వస్తే ఇట్లాగా లోపల ఉండిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ ఇలాగ ట్రిప్ చేస్తే పైకి వస్తే అది మళ్ళీ రన్ అవుతుంది. సో ఇక్కడ ఓవర్లోడ్ స్విచ్ ఫంక్షన్స్ తర్వాత చూద్దాం బాగుందో లేదో. మిక్సీ ఎందుకు అయిపోతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కార్బన్ బ్రష్ ఉంది. ఇక్కడ ఒక కార్బన్ బ్రష్ ఉంది. ఆ కార్బన్ బ్రష్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనం ఈ కార్బన్ బ్రష్ మోటారు కోసం చూడాలంటే ఈ మిక్సీ లోపల భాగంలో 4 స్క్రూలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఈ 4 స్క్రూల్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకి మోటారు ఇంకా క్లియర్గా చూడడానికి అవకాశం ఉంది. మనం ఈ 4 స్క్రూలు ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం ఏదైతే స్విచ్ ఈ మోటార్కి లింక్ అయ్యి ఉందో ఆ స్విచ్ మనం ఓపెన్ చేయాలి. స్విచ్ ఓపెన్ చేయాలంటే ఈ నాబు తీయాలి. నాబు మనం తీయాలంటే దీన్ని ప్రెస్ చేసి ఇలా తీసినట్లయితే నాబు వస్తుంది. దాని లోపల ఒక నట్టు కూడా ఉంటుంది. ఆ నట్ని మనం ఇప్పుదాం.
ఇది చాలా సింపుల్ సోదర. మన ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు, దీంట్లో రిస్క్ ఏం లేదు. 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మన ఇంట్లోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే మనం ఇండికేటర్ లైట్ కూడా మనం ఈ లక్స్ ఈ వైరు రిమూవ్ చేయగలిగితే వచ్చిన న్యూట్రల్ వైరు రిమూవ్ చేసాం. ఈ ఫేస్ వైరు దీనికి ఇచ్చారు కనుక ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఈ మోటారు సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఎక్కడ కంప్లైంట్ వస్తుందనేది. ఇది వచ్చేమో మిక్సీ తాలూకా ఫీల్డ్ కాయిల్ అంటాం దీన్ని మనం ఈ ఫీల్డ్ కాయిల్ అంటాము. ఈ రెండింటిని ఫీల్డ్ కాయిల్ అంటాం. ఈ మధ్యలో ఉన్నది ఆర్మిక్చరు, ఈ మధ్యలో తిరుగుతుంది ఆర్మిక్చర్ అంటాం. ఆర్మిక్చరు బాగానే ఉంది, ఫీల్డ్ కాయిల్ కూడా బాగానే ఉంది. ఆర్మిక్చర్ ఎలా రన్ అవుతుందంటే, ఈ మోటార్ తాలూకా ఒకవైపు కార్బన్ బ్రష్ ఉంటుంది, మరో వైరు మోటార్ తాలూకా ఇంకోవైపు కార్బన్ బ్రష్ ఉంటుంది. ఈ రెండు పక్కల కార్బన్ బ్రష్ వల్ల దాని నుంచి పవర్ తీసుకొని ఆ కార్బన్ బ్రష్ పవర్ అందిస్తుంది. దానివల్ల మనకి లోపల ఉన్న ఆర్మిక్చర్ తిరుగుతుంది. ఈ మోటార్కి వచ్చేమో మనకి ఏదైతే బయట స్విచ్ కంట్రోలింగ్ వస్తుందో, ఈ స్విచ్ కంట్రోలింగ్లో వచ్చే పవరు, ఏసీ పవర్ ఏదైతే వస్తుందో దానివల్ల మనకి ఈ ఫీల్డ్ కాయిల్ మిక్సీ రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి చూద్దాం. దీన్ని మనం కార్బన్ బ్రష్ అంటాం. ఇదే కార్బన్ బ్రష్ మిక్సీలో ఉన్నది. చూసారా, ఇక్కడ బాగా షార్ట్ అయిపోయింది. సో దీనివల్ల కూడా మిక్సీ ఆగడానికి అవకాశం ఉంది. మరోవైపు కూడా ఒకసారి చూద్దాం. ఈ కార్బన్ బ్రష్ రిమూవ్ చేయాలంటే సింపుల్గా మనం ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాము చూడండి. ఈ విధంగా దీంట్లో ఇలాగ పెట్టడమే, వెరీ సింపుల్. దానికి ఇలాగా మనం పెట్టిస్తే ఏదైతే కనెక్షన్ వైర్ ఉందో ఆ కనెక్షన్ వైరు పిన్ ఇలా పెట్టేస్తే అది లాక్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం ఈ పిన్స్ని కొద్దిగా ఫోల్డ్ చేసినట్లయితే సేఫ్ సైడ్గా అది ఇంకా బయటికి రాకుండా ఉంటుంది. సో ఇటువైపు కార్బన్ బ్రష్ కూడా ఒకసారి చూసేద్దాం. సేమ్ మనం ఈ లెవర్ని ఇలా ప్రెస్ చేసి ఈ రెండింటిని ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇది బయటకు వస్తుంది. ఈ వైరు తాలూకా క్లిప్ బయటికి లాగాలి. లాగిన వెంటనే మనకి కార్బన్ బ్రష్ వచ్చేసింది చూసారా. సేమ్ ఇక్కడ కూడా ఆ కార్బన్ బ్రష్ లాగే పౌడర్ వచ్చేసి ఉన్నది. సో ఇప్పటివరకు అయితే మనకి ఇదే ఫాల్ట్ అని తెలుస్తుంది. ఒకసారి మన మిక్సీని క్లీన్ చేసాం కనుక, నీట్గా కార్బన్ బ్రష్ ఆ పౌడర్ అంతా రిమూవ్ చేసాం కనుక ఒకసారి మనం బిగించి మళ్ళీ అదేవిధంగా కార్బన్ బ్రష్ లోపల పెట్టేసి ఏదైతే వైర్ మనం రిమూవ్ చేసామో అది మనం లోపల పెట్టేస్తే అది లాక్ అయిపోతుంది.
అది సోదరా, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసినట్లయితే పవర్ సర్క్యూట్ వైర్ మనం ఇచ్చాం దానికి. ఇప్పుడు మనం దీంట్లో ఉన్నది ఓవర్లోడ్ స్విచ్. మీకు ఇందాక చెప్పినట్లు ఇది ఈ ఓవర్లోడ్ స్విచ్ డైరెక్ట్ చేసి చూద్దాం. డైరెక్ట్ చేసి చూస్తే మనకి ఓవర్లోడ్ స్విచ్, ఈ ఓవర్లోడ్ స్విచ్ మన ఇంటి దగ్గర లేని పక్షంలో మనం మార్కెట్లో పర్చేజ్ చేయవచ్చు. మీరు నివాసం ఉండే ప్రాంతంలో ఎక్కడైనా సరే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లోనూ ఫ్యాను, మిక్సీ తాలూకా స్పేర్ పార్ట్స్ షాప్స్ ఉంటాయి. ఆ స్పేర్ పార్ట్స్ షాప్స్లోనూ ఓవర్లోడ్ స్విచ్ పోయినట్లయితే అది అమ్ముతారు. ఆ మిక్సీ సంబంధించిన ఏ పార్ట్స్ అయినా, స్విచ్ అయినా, ప్లగ్ అయినా, వైర్ అయినా, నాబ్ అయినా, మోటార్ అయినా అంతా అక్కడ అమ్ముతారు. సో ఆ విధంగా మనం డైరెక్ట్ పర్చేజ్ చేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. దానివల్ల మనకి డబ్బులు బాగా సేవ్ అవుతాయి. అదేవిధంగా పని కూడా మనమే చేసుకోవచ్చు. మనకి నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు బిగించి చూద్దాం. ఈ మిక్సీలో ఉన్న ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలా. ఐడెంటిఫై చేయాలంటే ముందుగా కార్బన్ బ్రష్ ప్రాబ్లమా, ఓవర్లోడ్ స్విచ్ ప్రాబ్లమా. సో మనం ఓవర్లోడ్ స్విచ్ యథావిధంగా బిగించేద్దాం. ఇందాక మిక్సీ తిరుగుతూ ఆగిపోయింది. అది అగైన్ రిపీట్ అయితే అప్పుడు మనం ఈ ఓవర్లోడ్ స్విచ్ మార్చి చూద్దాం. ప్రస్తుతానికి మనం కార్బన్ బ్రష్ క్లీన్ చేసి పెట్టాము. ఇప్పుడు మనం యూనిట్ని మళ్ళీ బిగిద్దాం. మనం ఇప్పుడు మళ్ళీ యథావిధంగా మిక్సీని బిగించేస్తున్నాము. సో వెరీ సింపుల్. దీనికో మీరు ఏ డౌట్ పడవసరం లేదు. ఇందులో మోటారు, ఒక స్విచ్ ఉంటుంది, అంతే. అంతే. ఈ విధంగా మనం ఇందాక ఏదైతే 4 స్క్రూలు రిమూవ్ చేసామో అది మనం ఫిక్స్ చేసేస్తే మన మిక్సీ ఫిక్స్ అయిపోయినట్టే. సో మీరు చూసారు, ఈ విధంగా మనం మోటార్ని మళ్ళీ బిగించాము. ఏం లేదు సోదరు, 4 స్క్రూలు ఉంటుంది. 1, 2, 3, 4. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకి మోటార్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చి మిక్సీ రన్ అవుతుందో, ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూద్దాం. సేమ్ మనం కిందనున్న కవర్ని తీసుకొని ఏదైతే ఓవర్లోడ్ స్విచ్ అన్నామో ఈ లగ్స్ 2 ఉంటాయి దీనికి. ఈ 2 లగ్స్లు మనం ఒకవైపు లగ్స్ లేదు, మనం వైర్ చుట్టాము. ఈ 2 మనం ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్గా మన ఈ ఓవర్లోడ్ స్విచ్ని మనం బిగించేద్దాం. ఈ స్విచ్ మనం బిగించాము. ఓకే, మీరు చూస్తున్నారు, ఇది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే వైర్ రిమూవ్ చేసామో ఒక వైరు
ఈ విధంగా ఒకవైపు ఉన్న వైరు దీనికి లక్స్ వస్తుంది. లక్స్ తీసుకొచ్చి నేను వేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి ఈ విధంగా చేస్తున్నాము. రెండో వైరు ఈ మిక్సీ మోటార్ నుండి వచ్చే వైరు నేను తీస్తున్నాను. ఈ విధంగా ఇది వచ్చేమో గ్రీన్ వైరు, పవర్ వైర్ నుండి వచ్చే గ్రీన్ వైరు. ఇది ఎర్త్ వైరు, ఇది మోటార్కి ఇవ్వాలా. మీరు చూస్తున్నారు వైరు చాలా డెలికేట్గా ఉంది. అయినప్పటికీ ఎర్త్ వైర్ ఇచ్చేద్దాం. ఈ ఎర్త్ వైర్ మీరు ఇక్కడ చూడండి, ఈ మోటార్కి ఇస్తారు. ఈ మోటార్లో ఈ ఉన్న స్క్రూని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ లక్స్లోను మనం ఈ ఎర్త్ వైర్ ఇవ్వాలా. ఈ విధంగా మనకి స్క్రూ చిన్న లూజ్ చేస్తే లక్స్ బయటకు వస్తుంది. ఆ లక్స్లోను మనం ఈ విధంగా వైర్ కొద్దిగా ఫోల్డ్ చేసి, అదేవిధంగా మనం ఈ పిన్నుని కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలా. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసి వైరు దీని లోపల మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ న్యూట్రల్ వైరు ఈ స్క్రూ కింద పెట్టేసి మనం స్క్రూ టైట్ చేసేయాలి. అప్పుడు మిక్సీ మోటార్కి మనం ఎర్త్ ఇచ్చేసినాము. ఇప్పుడు మనం ఈ ఇండికేటర్ లైటు వైర్లు చాలా కంపెనీ వాళ్ళు డెలికేట్గా ఇచ్చారు. ఇండికేటర్ లైటు లేకున్నా చూద్దాం. దీన్ని మనం దగ్గర ఫోల్డ్ చేద్దాం. ఓకే సోదరా, ఇప్పుడు మనం ఈ స్విచ్ని బిగిద్దాం. స్విచ్ ఇక్కడ మనకు ఒక నట్టు వస్తుంది. ఇది ఒక నట్టు. ఈ నట్టు బిగిస్తే స్విచ్ ఫిక్స్ అయిపోయింది. అంతే. ఇది మనకి నాబు. ఇప్పుడు మనం స్విచ్ మోటార్ మొత్తం బిగించాం. మనం యూనిట్ కవర్ కూడా బిగించేస్తున్నాం. ఈ స్క్రూస్ యథావిధంగా మనం బిగించేద్దాం.
ఇప్పుడు మనం ఈ నాబ్ పెట్టేస్తున్నాం. మిక్సీ ఆన్ ఆఫ్ స్విచ్ తాలూకా నాబు ఇది మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీ రన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మిక్సీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మిక్సీ ఆగడం లేదు. దీని మీద లోడ్ వేసి పప్పు రుబ్బు సంబంధించిన వస్తువులు ఏమైనా దీని మీద లోడ్ వేసి మళ్ళీ ఒకసారి మీకు రివ్యూ చూపిస్తాను. సో మనం ఇప్పుడు బియ్యం వేసాము. బియ్యం పిండి ఆడి చూద్దాం మిక్సీ ఎలా పనిచేస్తుంది. సో చూసారా, ఇప్పుడు మిక్సీ ఆగిపోయింది. అది ఆన్ అయింది. మిక్సీకి ఉన్న కంప్లైంట్ ఇదే. అయితే ఇది ఇంకా రెక్టిఫై కాలేదు. దీన్ని మళ్ళీ ఒకసారి దీనిలో ఓవర్లోడ్ స్విచ్ ఏదైతే ఉందో అది ఒకసారి మార్చి చూద్దాం. ఈ ఓవర్లోడ్కి రెండు వైపులు ఉన్న వైర్ని మనం తీసేసి దీనికి లక్స్ ఒకటి మనం అప్లై చేద్దాం. ఈ విధంగా ఫోల్డ్ చేసి లక్స్ లోపల వైర్ పెట్టేసి కటింగ్ ప్లేట్ తీసుకొని మనం ప్రెస్ చేసినట్లయితే రెండు లక్షలని కూడా ఇప్పుడు మనం కలిపేద్దాం. ఈ లక్ష కట్ చేసి రెండు లక్షలని ఓవర్లోడ్ స్విచ్లో రెండు వైర్లు తీసింది. ఈ రెండు వైర్లు కూడా మనం డైరెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్ చేస్తాం. దీన్ని మనం క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ మిక్సీ రన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ మిక్సీలో ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఓవర్లోడ్ స్విచ్ దీంట్లో పోయింది. ఎప్పుడైతే మిక్సీ రన్ అవుతుంది, లోడ్ తీసుకుంటుంది, లోడ్ తీసుకున్న వెంటనే స్విచ్ ట్రిప్ అవుతుంది. అది కంప్లైంట్. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా మీరు ఇంట్లోనే దీన్ని మీరు చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న మార్కెట్లోనూ ఫ్యాను, మిక్సీ స్పేర్ పార్ట్ షాపు ఉంటుంది.
అక్కడ మీరు కొనుక్కొని ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనివల్ల మీకు డబ్బులు మిగులుతుంది, టైం మిగులుతుంది, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.